నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆశా సునీల్ కుమార్ గారి నాయకత్వం, ఆశా సునీల్ కుమార్ నాయకత్వం. సైకిల్ గుర్తుకో, సైకిల్ గుర్తుకో, సైకిల్ గుర్తుకో. ఎన్టీఆర్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ కుటుంబ సభ్యులకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ వందనాలు. ఈరోజు శంకరామ సూపర్ 6 కార్యక్రమంగా ఇక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మన ప్రచార కార్యక్రమం ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఈ 3 రోజులు, మొన్న జరిగిన, పోయిన వారం జరిగిన, నిన్న జరిగిన, చేసిన ప్రతి ఒక్కరికి నా చేతులెత్తి వందనాలు తెలియజేస్తాను. మార్నింగ్ పొద్దున మార్కెట్ మీద తిరగడం జరిగింది. అక్కడ ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. అదంతా నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. నిన్న మొన్న రోజు అమ్మ దగ్గర తిరుగుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు తెలియజేస్తాను. మనలందరికీ, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, కౌన్సిలర్లందరికీ, ఎక్స్ కౌన్సిలర్లందరికీ నా పేరు పేరు వందనాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే మన పరిస్థితి ప్రతిసారి తుఫాను వచ్చిన ప్రతిసారి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ప్రతి ఒక్కరు చనిపోవడం జరుగుతుంది. అందువల్ల మన నాన్న హయాంలో ఉన్నప్పుడు 18 కోట్లు పెట్టి అక్కడ బ్రిడ్జ్ కట్టించడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్గా మన గూడూరు సమస్య ఏంటంటే నీరు. ముఖ్యంగా ఈ 5 రోజులు చూశాను, కల్లారా ఇక్కడ తిరుగుతున్నప్పుడు చూసుకున్నాను. పరిస్థితి ఏంటి అంటే నీళ్లు, ముఖ్యంగా ఆ నీళ్ళు ఎందుకు లేవు అంటే నాసి రకమైన పైపులు బిరించి. మన టైంలో ఉన్నప్పుడు ఏ పైప్ అయినా, ఏ పంప్ అయినా డ్యామేజ్ అయితే సాయంకాలం కానీ వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు చూస్తుంటే 5 రోజులకి, 6 రోజులకి వచ్చే పరిస్థితి కూడా లేదు. అది చూడలేక మన లోకల్గా ఉన్న నాయకులు నాన్నకు చెప్పడం, లోకల్గా మీ కౌన్సిలర్లు, మీ ఎక్స్ కౌన్సిలర్ ఇక్కడ నాన్నకు ఫోన్ చేసి ఇలా వాటర్ పరిస్థితి ఉంది అని చెప్తే ఆయన గత 5 రోజుల నుంచి రోజు ఒక ట్యాంక్ పంపించడం, ఒక వార్డుకి, ఒక వీధికి ట్యాంక్ పంపించడం, వాటర్ ట్యాంకులు వాళ్ళ నీటి పరిస్థితిని గమనించి పంపించడం జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే ఆయన లోకల్గా ఉండడం బట్టి, ఆయన ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులందరూ ప్రజలకు అందుబాటులో ఉండడం కాబట్టి, అది తెలిసింది కాబట్టి ఆయన జరిగింది. అందువల్లే లోకల్గా ఉన్న వారిని ఎన్నుకోవడంలో మనకు ప్రాముఖ్యత ఏందో ఇప్పుడు తెలుస్తూ ఉంది. అసలు మరీ దారుణమైన పరిస్థితి. వాటర్ పరిస్థితి ఏంటంటే, వాటర్ పరిస్థితి ఒకటి అనుకుంటే రోడ్ల పరిస్థితి. మనం వేసిన రోడ్లు తప్పితే వాళ్ళు రోడ్లు వేసే పరిస్థితి లేదు, ఒక కొలాయి వేసుకునే పరిస్థితి లేదు, చేసిన రిపేర్లు చేయడానికి పరిస్థితి కూడా లేదు. ఆ బాధలు మనకు రాకుండా ఉండాలంటే లోకల్గా ఉన్న నాయకులను ఎన్నుకోవడం వల్లనే ఆ ప్రాబ్లం అనేది పోవడం జరుగుతుంది. అది ముఖ్యంగా మనకు యువతలో ఉండే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాల్సిన సమస్య. వాళ్ళు గుర్తుపెట్టుకొని ఓటేసేవాళ్ళు మాత్రం ప్రతి ఒక్కటి ఆలోచించి మాత్రం ఓటేయండి. ఏం జరిగినా కానీ ఒకటి మాత్రం ఈ గూడూరులో ఉండేది, నాన్న ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఫోన్ ఎత్తి రెస్పాండ్ అయ్యే పరిస్థితి. ఏ టైంలో అయినా, అది రాత్రి 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏ టైంలో అయినా రెస్పాండ్ అయ్యే పరిస్థితి. అది మీకు ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక నాయకుడికి ఉండాలి అంత చొరవగా ఉందంటే ఆయన మీ పక్కనే తిరిగాడు, మీతో పాటే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ పరిస్థితి, ఎవరిని ఇక్కడికి వస్తే ఒక 100 మందిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి ఉంది. అదే వేరే నాయకుడికి అది లేదు, కొత్తగా వచ్చి పరిచయం చేసుకోవాల్సింది. సో అట్లాంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి మన 5 సంవత్సరాలు చూసిన మన పాలన అలాంటిది. సో ఇప్పుడు అలాంటిదే మీరు ఎన్నుకోవాలి. నెక్స్ట్ టైం వచ్చి నెల రోజులు నేను ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన 5 సంవత్సరాల క్రితం చేసే మంచిని, మనం చేయబోయే వాళ్ళు చేసిన పాలన, మనం చేసే పాలన కంపేర్ చేస్తూ వాళ్ళ జనాలకి ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి ఓటు వేయాలో అని. అది ప్రతి ఒక్క నాయకుడికి నేను చేతులెత్తి చెప్తా ఉన్నాను. వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇంకా మనం ఈ నెల రోజులే మనకు ఉండాల్సిన సమయం. 4 రోజుల తర్వాత మనకు సమయం లేదు. నెల రోజులే మనం మన ఇంటి ఎలక్షన్ లాగా చేస్తే గెలవడం అనేది చాలా ఈజీ, అంత కష్టమేమీ కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మా నాన్న ఏ టైంలో అయినా ఫోన్ ఎత్తాడు, ఎవరికి సమస్యలైనా, ఎవరి సమస్యలు, ఎటువంటి సామాన్యుడి సమస్య ప్రతిదాన్ని 1 అయినా 2 అయినా స్పందించే వ్యక్తి అతను. ఆయన్ని మీరు ఎన్నుకొని మీ ఎమ్మెల్యేగా చూస్తే ఆయన మీకు చాలా ఉపయోగపడతాడు. ఇప్పుడే చెప్తున్నాను, మా నాన్న నెంబర్ ఎవరికైనా లేకపోతే చెప్తున్నాను, 9492638259. ఏ టైంలో అయినా, ఏ క్షణం మీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ పోలీస్కి 100 పెట్టి ఫోన్ చేస్తారు, అంబులెన్స్కి 108 పెట్టి ఫోన్ చేస్తారు. అలాగే ఫోన్ చేస్తే ఆయన స్పందించే వ్యక్తి. మీరు అది గుర్తుపెట్టుకోండి. గూడూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి, సామాన్యుడి నుంచి ఎవరు వ్యాపారస్తుల నుంచి, ఏ చిన్నపాటి కూరగాయలు అంగడి ఎవరు ఫోన్ చేసినా స్పందించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు ఎమ్మెల్యేగా చూడాలనుకోండి, మీరు అనుకోండి, ఒకసారి ఊహించుకోండి చాలు. 5 సంవత్సరాలు ఇలాంటి పాలనలో మనం అనుభవించాం, ఇంకా అది వద్దు మనకు. ఒక్కసారి ఆలోచించి నిర్ణయించండి. ఇది ఒక్కటే. ప్లస్ ఇంకోటి చెప్తున్నాను, నేనేదో ఊరికే వచ్చి 10 రోజులు తిరిగేసేసి ఓట్లు అడిగేసి మీ దగ్గర ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయేది కాదు.
నేను మళ్ళీ ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చానో నాన్న గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ పనులైతే ఏ మాటలైతే మీకు ఇచ్చానో, ఈ రోడ్డు ఇస్తానో, ఈ కాలువ ఇస్తానో, లేకపోతే ఈ బ్రిడ్జు ఇవన్నీ చేపిస్తానో, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి ఆ పనులన్నీ అయ్యాయో లేదో కనుక్కొని వెళ్తాను. అది మాత్రం ఏదో ఒకరోజు వచ్చి వెళ్ళిపోయాడు అయితే కాదు, నేను కనుక్కొని అయితే వెళ్ళి మళ్ళీ నేను చేపిస్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ బాధలు, మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవి తెలుసుకోవడానికే వచ్చాం. అవి తెలుసుకొని మాకు చెప్పండి, అవన్నీ చేసే వెళ్తాను. కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత గెలిచిన తర్వాత ఏ పనులు అయితే మేము ఇచ్చాము, ఒకరికి హామీ ఇచ్చాము, ఒక సంవత్సరం తర్వాత నన్నే అడగండి, ఏమైనా మా వార్డుకు వచ్చావు, ఓటు అడిగావు, ఏం చేసావు అని అడగండి. ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే అందుబాటులో ఉంటాం. ఈ సంవత్సరం రోజు నేను అందుబాటులో ఉండలేకపోవచ్చు, కరెక్ట్గా సంవత్సరం తర్వాత నా కోర్స్ అయిపోతుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడే నేను అందుబాటులో ఉంటాను. అది నా వృత్తిపరంగా కానీ, నాన్నపరంగా కానీ, రాజకీయ పరంగా మీకు వేయాల్సిన పనులు నాన్నపరంగా, నా వృత్తిపరంగా నేను ఎంబీబీఎస్ అయిపోయింది, జనరల్ మెడిసిన్ చేస్తున్నాను. మీకు ఆరోగ్య సమస్యలు మన ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా వాళ్ళని అందుబాటులో ఉంటాను. వాళ్ళ ఆరోగ్య సమస్యలు మన కార్యకర్తలు, ప్రజలకి ఎవరికైనా ఏ ఆరోగ్య విషయంలో నేను సహాయపడుతుంది. నా వల్ల ఎటువంటి సహాయం అందపడుతుందో ఆ సహాయం చేసే వెళ్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఊరికి 10 రోజులు వచ్చి తిరిగేసి అయితే వెళ్ళిపోయేది కాదు. నేను వచ్చి మళ్ళీ కనుక్కొని ఏ పని జరగలేదో మళ్ళీ కనుక్కొని వెళ్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకొని ఓటు మాత్రం ప్రాపర్గా ఉపయోగించండి. మీ ఓటు అనేది చాలా పవర్ఫుల్. దాంతోనే మన నాయకులు 5 సంవత్సరాలు మీరు ఒక్క తప్పు ఓటు వేయడం వల్ల మన 5 సంవత్సరాలు కష్టపడ్డాం. అది ఇంకోసారి పడకూడదు. ఒక్కసారి ఆలోచించి ఆ ఓటు వేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సైకిల్ గుర్తుకి ఓటు వేయండి. ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ గారిని, ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని బీజేపీ తరఫున నిలబడుతున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు తెలియజేస్తున్నాను.